యంత్రాలు, ట్యాంకులు అంటే నిజంగానే ఒక మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జంకు బొంకు లేకుండా ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ ఏ ఉంటాయో అదే లిక్కర్ సీసా అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్ళు ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్ళు వేసే యంత్రాన్ని కూడా మన దసరాలో చూడండి ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే అంటే పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. దసరాకి దండేసి పూజ చేశారు. దండేసి పూజ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మూతలు, క్యాన్లు ఈ మొలకల చెరువు ఫ్యాక్టరీలో. దానికి ముందు అమలాపురంలో ఎవరైనా అంటే ముసుగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుపడ్డాయి చూసారా. ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు అంటే బాటిలింగ్ యూనిట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేసారనమాట. ఇదిగో సరుకు తయారు చేసేసి ఉంది. ఇది నెల్లూరు జిల్లా అనకాపల్లిలో అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో. పరవాడలో చూడండి అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి జనం తాగటానికి అలవాటు పడ్డటువంటి బ్రాండ్లలో సీల్డ్ మామూలుగా బేళ్ళు ప్లాస్టిక్ బాటిల్, అదే షేపు, అదే సైజు, అదే డిజైను. మళ్ళీ తాగే వాళ్ళకి అనుమానం రాకూడదు కదా. పరవాడలో వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట. అలాగే ఏలూరు ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. ఏలూరులో పట్టుబడింది, రేపల్లెలో పట్టుబడింది. ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు, రేపల్లె, అమలాపురం, పాలకొల్లు ఇలా అన్ని చోట్ల పట్టుబడి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకోగా ములకలపల్లిలో పెద్ద ఫ్యాక్టరీ, మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు విసుగుపోయారు. ఏంట్రా బాబు, ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు, సారా ఉద్యోగంలోకి వచ్చాక, ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక ఈ స్థాయిలో కూడా ఇట్లా కూడా చేస్తున్నారా? మనం ఏదో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారంటే ఏంటో అనుకున్నాం. ఏమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారా, లేకపోతే ఇంక ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారు అనుకున్నాం. కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు. మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మా కళ్ళు మూసుకోండి, మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు, వేధిస్తారు, ఏసీబీలు అంటారు, ఇవి అంటారని ఎవడగాడు భయంతో చచ్చున్నాం. చీర ఏంటయా అంటే
వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనం ఇది. తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టపా 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 ఫ్రాంచైజీల సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలి పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలే. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా కుయ్యమంటలా. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో ఇది చెప్పాలేమని. అందరూ తేలి కుట్టిన దొంగలాగా దొంగలు అక్కడే గప్చుప్ ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున